వర్ష ఋతో శ్రావణ మాస కృష్ణపక్ష శనివారం మఖా నక్షత్రం ఈరోజు శని అమావాస్య. అది మహానక్షత్రంలో ఏర్పాటు అయ్యింది, విశేషమైన రోజు. అయితే ప్రకృతిలో ఈ అమావాస్య రోజు వికృతం అధికంగా ఉంటుంది. శనివారం అమావాస్య గడియల్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం, ఎక్కువ అనాచారాలు జరగడం, కోపం, ఉద్రిక్తం ఇలాంటివి ఎక్కువ ప్రకృతిలో కనబడతాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, అమావాస్య రోజు మరుసటి రోజు లేదా అమావాస్య రోజు హైవేలో చాలా వరకు బస్సులు కానీ లేదా చిన్న చిన్న కార్లు కానీ యాక్సిడెంట్ ఎక్కువ అయి ఉంటాయి. లేదు అంటే ఏదైనా రిపేర్ వచ్చి ఆగిపోయి ఉంటాయి. ఇటువంటివి చాలా మీరు గమనించవచ్చు. ఎందుకంటే భూమి ఎనర్జీయే కొంచెం డిఫాల్ట్లో ఉంటుంది. పౌర్ణమి రోజు సముద్రం పొంగుతుంది, అలాగే అమావాస్య రోజు భూకంపాలు అధికంగా జరుగుతాయి. మరియు భూమి గ్రావిటేషన్ ఎనర్జీలోనే డిఫాల్ట్ ఉంటుంది. అది మానసిక స్థితిపైన ప్రభావం చూపించే శక్తి. ఎందుకంటే మనకి ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఈ ఊర్ధముఖేన చాలా ఎనర్జీ ఇట్లా భూమికి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మనం భూమికి ఇలా అదుక్కొని ఉంటాము గ్రావిటేషన్ ఫోర్స్లో. దాంట్లో మన శరీరంలో మరియు భూతత్వంలో కాస్త ఎనర్జీ డిఫాల్ట్ అవ్వడం వల్ల అప్పుడు మన శరీరం పైన ప్రభావం చూపించి, మన శరీరం కూడా నీళ్లతో కూడినదే కదా, రక్తము నీళ్ళలోనే ఉంటుంది కదా, ఇవన్నీ కూడా శరీరంలో 70% నీరుతో కూడి ఉంటుంది. కాబట్టి పౌర్ణమికి అమావాస్యకి మన మానసిక స్థితి మరియు ఆలోచన స్థితి వ్యత్యాసాలు అవుతాయి. ఎవరైతే ఆత్మబలంగా మానసికంగా దృఢంగా మెడిటేషన్ను లేదా పుట్టుకతోనే వాళ్ళ మానసికంగా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళపైన ప్రభావం చూపించదు. ఈ మానసికంగా వీక్ ఉంటారు కదా, వాళ్ళపైన ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకే అమావాస్య రోజు కొందరిపైన ప్రేత శక్తులు కూడా వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. అందుకే కొందరు అమావాస్య రోజు మనకి దయ్యాలు కనబడ్డాయి, భూతాలు కనబడ్డాయి అంటూ ఉంటారు. దీని అర్థం అమావాస్య రోజు ఎందుకు అంటే మన బ్రెయిన్లో కాన్షియస్, సబ్ కాన్షియస్ 2 మైండ్స్ ఉంటాయి కదా. ఆ కాన్షియస్ మైండ్ అనేది ఏదైతే ఉంటుందో దాని కెపాసిటీ తగ్గినప్పుడు, సబ్ కాన్షియస్ మైండ్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి అమావాస్య రోజు ప్రయాణాలు చేసేటప్పుడు. అయితే ఈరోజు పితృ నక్షత్రము, పైగా శనివారం వచ్చింది. ఈరోజు ఎవరికైనా బ్రాహ్మణులకి స్వయం పాకదానం ఇవ్వడం, గోవుకి గోగ్రాసం తినబెట్టడం, ఈరోజు పరిశుభ్రంగా స్నానం చేసి చక్కగా అన్నం వండి దాంట్లోకి నువ్వులు కలిపి కాకలకు పెట్టడం, మధ్యాహ్నం వంట భోజనం తయారు చేసి సేవించడానికి ముందుగా 3 ముద్దలు తీసి దాని ఒకదాని గోవుకి, ఒకదాని సునకములకి, ఇంకొక దానికి పక్షులకి ఇలా వేసి తదుపరి మీరు ఆహారం తినడం వల్ల వీటిలో ఏది ఆచరించినా మన జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా పితృవుల ఆశీస్సులు వస్తాయి. వాళ్ళు ఏదైనా తెలిసి తెలియకుండా వాళ్ళ కర్మలు మన వెనుక ఏదైనా వెంబడబడుతుంటే అవి తగ్గుతాయి. పితృలోకంలో ఉన్న పితృదేవతల ఆశీస్సులు మనకి ప్రాప్తిస్తాయి అని అర్థం. అందుకే శ్రాద్ధ కర్మలు అమావాస్య రోజే ఎందుకు ఆచరిస్తారు అంటే పితృదేవతల ఆశీస్సులు, పితృరోజు అమావాస్య కాబట్టి. అందువల్ల మీరందరూ కూడా ఈరోజు మనము శ్రావణ మాసంలో అమావాస్య పితృదేవతల అమావాస్యగాను స్వీకరిస్తాము. తర్వాత ఎలాగో భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య ఉంది. కానీ ఈరోజు శనివారం రావడం వల్ల ప్రత్యేకంగా మనం ఆచరించడం మంచిది. ఇటువంటి చిన్న చిన్నవే ఆచరించడం వలన ఎన్నో శుభ ప్రతిఫలాలు మనకి ప్రాప్తిస్తాయి. పితృదేవతల ఆశీస్సులు కూడా ఉంటాయి. అయితే ఈరోజు పర్టికులర్గా ఓం నారాయణాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. జీవితంలో ఏదైనా సమస్య భరించలేము, ఎదిరించలేము అనేటప్పుడు ఆ సమస్యకి పరిష్కారం వెతకడానికన్నా మౌనంగా ఉండడము 1000 రెట్ల మంచిదంట. ఇప్పుడు
ఏదో ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఒకరికొకరు వాదించుకొని వాద వివాదాలు చేసుకుని తిట్టుకొని ఒకరి ముందు ఒకరు తలదించుకొనేసి, మనకన్నా వయసులో చిన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో తప్పు చేసేసారో లేదో మీరేదో తప్పు చేశారని వాళ్ళు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, లేదు ఏదో ఒకటి నిందిస్తుంటారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సరేలే అని చెప్పి మీరేదైనా జోరుగా మాట్లాడడమో లేదు ఇంకోటి ఏదో చేశారనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు ఏదైనా నీచమైన ఒక వర్డ్స్ను ఉపయోగించి మిమ్మల్ని ఏదైనా అన్నారో అనుకోండి, ఏదైనా అప్పుడు వాళ్ళ ముందు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అదే మీరు నలుగురు మధ్యలో ఒక వ్యక్తిని ఏదైనా అనేసారు అనుకోండి, ఆయన మనసులో పెట్టుకొని దాన్ని శత్రువుగా భావిస్తాడు. అందుకే కొన్ని సందర్భాల్లో వాద వివాదాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండడమే 1000% మంచిది అని శాస్త్రం చెప్పింది. అయితే కొన్ని సందర్భంలో మౌనంగా ఎలా ఉండాలి అనే దానికి ఒక చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఇది విశేషంగా శనేశ్వర స్వామికి సంబంధించిందే. శనేశ్వర స్వామి ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గర ఛాయాదేవి దగ్గర వెళ్ళి, అమ్మ నేను కాశీ వారణాసి క్షేత్రానికి వెళ్ళి నేను ధ్యానం చేయాలి గంగా తీరంలో, నన్ను వదిలేయండి నేను వెళ్తాను అంటే, అరే నాయన నువ్వు ఇంకా చిన్న వయసు, నువ్వు ఎందుకు వెళ్తావు, వద్దు వద్దు అంటే, లేదమ్మా నేను వెళ్ళాలి, వెళ్ళాలి అని చెప్పి అమ్మకి తెలియచేస్తాడు. నేను పుట్టంగానే నాన్నకి ఇలా జరిగింది, నా దృష్టి పడి నాన్న దగ్గర చెడ్డోడిని అయిపోయాను, ప్రకృతిలో ఇవన్నీ జరుగుతున్నాయి, అందువల్ల నేను వెళ్ళి నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను తల్లి, నేను వెళ్తాను అంటే, సరే అలాగే కానీ అప్ప క్షేమంగా వెళ్ళిరా అని ఆశీర్వాదం చేస్తే అమ్మ కూడా సంతోషం అనిపిస్తుంది. ధ్యానం చేస్తాను అంటున్నాడు, ఓకే వెళ్ళని అని వదిలేస్తుంది. అప్పుడు సాక్షాత్ శనేశ్వరుడు వారణాసి క్షేత్రంలో కుసం ధ్యానం చేశారంట. ఆ ప్రదేశం ఇంకా ఉంది, వారణాసి క్షేత్రం. ప్రతి గ్రహానిది, ప్రతి దేవతలది, ప్రతి ఒక్కరిది ఆడ చోటు ఉంది. అందుకే వారణాసి చక్రము అని ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. వారణాసి చక్రం అంటే ఏంటి, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దేవతలు ఎక్కడున్నాయి, ఏ దిశలో ఎన్ని లింగాలు ఉన్నాయి, అవన్నీ చూస్తేనే మనకి మోక్షం అక్కడే ప్రాప్తిస్తుందంట. మోక్షం పొందే వాళ్ళు అవే చేస్తారు, మోక్షం వద్దు అనుకునే వాళ్ళు గంగలో మునిగేసి వస్తారు, అంతే డిఫరెన్స్. మనకి అక్కడే ఉండేవాళ్ళు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. అది ఇంత పరిధి అని ఉంటుంది, దాని లోపలే ఉంటుంది. అలా శనేశ్వరుడు అలా ధ్యానం కూర్చొని ఎన్నో రోజులైన తర్వాత ఒకరోజు సాక్షాత్ విశ్వనాథుడు ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమయ్యి, శనేశ్వర నీకు ఏం కోరిక కావాలి నాయన అంటే, స్వామి నాకు ఏం కోరిక వద్దు, నేను ధ్యానం చేసి నిత్యము నా సేవాని నేను చేసుకుంటున్నా, అంతేగాని నేనేదో కోరికలు మనసులో పెట్టుకొని నేను ధ్యానం చేయలేదు స్వామి అంటే, అరే అవునా, నేను వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి కదా అంటే, లేదు స్వామి మీరు ఏదైతే ఆజ్ఞ చేస్తారో దాన్నే నేను పాటిస్తాను, మీరే చెప్పండి అంటే, అప్పుడు అతను అంటాడంట, నన్ను పూజించే వారికి కానీ నా పుత్రుడిని పూజించే వారికి కానీ నువ్వు ఏ కారణానికి వాళ్ళపై దృష్టి పెట్టకూడదు, ఇటువంటిది నాది వరము అనేస్తాడు. అంటే నీకేం కావాలో నువ్వేం చెప్తే అది నడుచుకుంటాను అన్నాడు కదా, ఇదే నేను ఈ సమయంలో మీకు తెలియచేస్తున్నా అంటే, అలాగే స్వామి అన్నారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన మనకి శనిదోషం తగ్గుతుంది, గణపతిని పూజించిన శనిదోషం తగ్గుతుంది, శివుడికి వెళ్ళి అంతా నీళ్లు పోసొచ్చిన వారణాసిలో అంటే విశ్వనాథుని పూజించే వారికి శనిదోషం తగ్గుతుంది. ఇది ధర్మశాస్త్రంలో విశేషంగా శని పురాణంలో ఇవి మనకి ఆధారాలు లభిస్తాయి. శని తలపై వచ్చినప్పుడు ఎవ్వరి మాట వినరు, గురువు చెప్పినా వినరు, దేవుడు చెప్పినా వినరు, ఇక దైత్యులు చెప్పినా వినరు, ఎవరు ఏం చెప్పినా వినరు, వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు. ఇంకా సాతి స్టార్ట్ అయిందంటే చెడుకి ఎక్కువ ఆకర్షిస్తారు, కానీ మంచి దాని నుంచి ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉంటారు వాళ్ళకి తెలియకుండానే. అరే శని దశ జరుగుతుంది, కొంచెం తలదించుకొని నడువంటే, లేదు శని పై కూర్చున్నప్పుడు అందరూ అహంకారంతో ఇలా వెళ్తారంట. అలా ఉంటుంది పరిస్థితి. దాని నుంచి శని అనేది ఎవరికైనా శని దృష్టి పడింది మింద అంటే వాళ్ళ జీవితంలో జన్మాంతరం కర్మ ఏదైతే ఉంటుందో అవన్నీ 7.5 సంవత్సరాలన్నీ చూపించేస్తాడు. అటువంటి నరకాన్ని కొందరు అనుభవిస్తారు. అందుకే ఇటువంటి శనివారాల్లో శనేశ్వర స్వామికి వెళ్ళి అంత తైలాభిషేకం చూడండి. శని త్రయోదశి రోజు మీరు ఏం చేసినా దాని 100 రెట్ల ప్రతిఫలం ఏ రోజు వస్తుందంటే, శనివారం అమావాస్య రోజు శనికి తైలాభిషేకం చేసి వచ్చి ఇంట్లో మళ్ళీ తలస్నానం చేసుకోవాలి. ప్రదోషం రోజు అలా లేదు, శనివారం అమావాస్య రోజు శనికి తైలాభిషేకం చేసి తర్వాత ఇంటికి వచ్చి తలస్నానం చేస్తే సమస్త విధమైన శని దోషం దూరం అవుతుంది. ఎందుకు తలస్నానం చేయాలి అంటే,
శాస్త్రరీత్యా మీరు తైలాన్ని ముట్టుకో ఉంటారు కాబట్టి అక్కడ చక్కగా అభిషేకం చేసి ఉంటారు కాబట్టి వచ్చి తలస్నానం చేసి శివారాధన చెయ్యాలి అని అర్థం. అలా శివుడి ముందు 2 దీపాలు వెలిగించేస్తే, లేదా అక్కడే శివాలయం ఉంటే 2 దీపాలు వెలిగించేస్తే కంప్లీట్లీ మన శని ఎటువంటి దుష్ప్రభావం చూపిస్తూ ఉన్నా ఆ దోషం తగ్గుతుంది అని ధర్మశాస్త్రం. ఈరోజు ఇది మాత్రం మర్చిపోకండి. ఇక ఈరోజు తారాబలం, ఈరోజు శనివారం మఖా నక్షత్రం కదా, అశ్విని మఖా మూలా నక్షత్రం వారికి ఈరోజు జన్మతార, ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార, శుభకరమైన రోజు. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, శుభకరమైన రోజు. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదనతార, అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఇది అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి క్షేమతార, ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పుష్య అనురాధ మరియు ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి విపత్తార, మీరు అయినంత వరకు డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా వహించండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక చాలామంది దీపం ఏ సమయంలో వెలిగించాలి అనేది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చూడండి, దీపము మీరు ఎన్ని ఒత్తులు వేస్తారో, జ్ఞానంతో వేస్తారో అజ్ఞానంతో వేస్తారో దీపం అయితే వెలిగిస్తారు. అజ్ఞానంతో అంటే ఏమి తెలియకుండా పూజించిన భగవంతుడు స్వీకరిస్తాడు. అయితే అన్ని తెలిసి లోపం చేస్తే భగవంతుడు స్వీకరించడు. ముగ్ధతో ఆచరించేది భగవంతుడు స్వీకరిస్తాడు. అన్నీ తెలిసి నిర్లక్ష్యం చేసి మీరు పెడితే భగవంతుడు ఏ కారణానికి స్వీకరించాడు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీప జ్యోతి జనార్దన, దీపమే హరితో పాపం సంధ్యాదీపం నమోస్తుతే అని శ్లోకమే ఉంది. సంధ్యాకాలం అంటే ఏంటి? సూర్యోదయం అయ్యే సమయంలో సంధ్యాకాలము, సూర్యుడు అస్తమించే సమయంలో సంధ్యాకాలం. సూర్యుడు ఉదయించే సమయంలో ఏ రంగు ఎలా ఉంటాడో అస్తమించే సమయంలో కూడా అదే రంగే ఉంటుంది. అదే అటువంటి కిరణాలే ప్రాప్తిస్తాయి. అందుకే సంధ్యాకాలంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్ళు జన్మజన్మాంతర పాపాలు దహిస్తూ ఉంటాయంట ఆ ఇంట్లో. అంటే తెలిసి తెలియకుండా అజ్ఞానంతోనో కర్మతో ఏదో చేసేసి ఉంటారనుకోండి, అవి నశిస్తూ వస్తూ ఉంటాయంట. అందుకే ఇంట్లో దయచేసి నేను మీకందరికీ తెలియచేసేది ఒకటే, మీ పిల్లలు ఉత్తమ సంస్కారవంతులు అవ్వాలన్నా, ఉత్తమ స్థితిలో ఉండాలన్నా ప్రహర్త సంధ్య సాయం సంధ్యాకాలంలో మీ ఇంట్లో దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోండి. చూడండి ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఎంత బాగా అభివృద్ధి అవుతుందో. మరియు శత్రుబుద్ధి వినాశాయ, సమస్త విధమైన శత్రువులు కూడా మీకు దండం పెట్టి వెళ్ళిపోతారంట. అంటే అంత గొప్ప సాయంకాలం ప్రహర్త కాలంలో అది ముగ్ధతో అంటే ప్రేమతో వెలిగించాలి దీపము అని. తర్వాత దీప కాంతులు అంటాం కదా, వెలిగేది అది ఎక్కడ పెట్టాలి? చాలామంది ఇదిగో దీపం దేవాలయం దగ్గరికి వెళ్ళిపోయి దీపం మన వైపు తిప్పుకొని మనం ఇలా వెలిగించేస్తే అది మనకు వెలిగించుకున్నట్టు అంతే. దీపం వెలిగే కాంతి ఉంటుంది చూడండి, జ్యోతి, ఆ ఒక ముక్కు అంటే ప్రమిదది ముక్కు ఉంటుంది కదా, జ్యోతి మనం ఇలా వెలిగిస్తాం కదా, అది దేవుడు వైపు ఉండాలి. దేవుడు ముందు గర్భగుళ్ళు ఎత్తుకొని పెట్టేది అవసరంలే, మీ ఇంట్లో నిలుచుకొని ఇలా తిప్పండి. ఇప్పుడు మంగళారతి చేస్తారు, మనం ఇలా తిప్పుకుంటామా? లేదు కదా, దేవుడి వైపే తిప్పుతాం కదా. అలాగే దీపం కూడా దేవుడి వైపు వెలుగు ఉండాలి, దేవుడి వైపు ఆ కాంతులు ఉండాలి, అది దేవుడికి సమర్పిస్తాం. అదే మన వైపు ఇట్లు పెట్టుకుంటే ఓ ఇంట్లోకి పెట్టుకున్నట్టు, లేదా మనకి మనం పెట్టుకున్నట్టు. చూసుకోండి, మీకు మీరు దీపం పెడతారా, దీపం పెట్టేవారా దేవుడికి దీపంగా ఉంటారా అనేది మీ చేతిలోనే ఉంది. అందుకే భగవంతుని దీపం వెలిగించినప్పుడు ప్రమిద ఇలా పెట్టి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి, దేవుడు అటువైపు ఉంటాడు. అలా పెడితేనే ఆ దీపం భగవంతుడు స్వీకరించినట్టు, భగవంతునికి సమర్పించుకున్నట్టు. కానీ సాయం సంధ్య ప్రహర్త సంధ్యా కాలంలో మనం ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉన్నాయి దేవుడి గదిలో అంటే శత్రుత్వం అనేది ఆ కుటుంబానికి తగ్గుతుంది, మరియు ఆ ఇంట్లో ఉన్న సంతతి సంస్కారవంతులవుతారు. అంతేకాకుండా ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. దాని నుంచి సాయం సంధ్య ప్రహర్త సంధ్యా కాలంలో దీపాలు వెలిగించేది మాత్రం మర్చిపోకండి. రేపు దివ్యమైన పూజ, రేపు ఆదివారం, పైగా భాద్రపద మాసం శుక్లపక్షం ప్రథమం రేపు ఉంటుంది.
శుక్రాదిత్య యోగం ప్రాప్తిస్తూ ఉంది ప్రకృతిలో. విశేషమైన రోజు శుక్రాదిత్య యోగం అంటే. లక్ష్మీనారాయణ అలా మహావిష్ణు సమేతంగా పద్మావతి సమేతంగా ఉన్న లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీ వెంకటేశ్వర కానీ లక్ష్మీనారాయణ కానీ రామ సీత కానీ అలా భార్యాభర్తలు కలిసున్న విష్ణు ముందు కాస్త గోధుమ పిండితో ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం చదువుకున్నా లేదో ఏదైనా సుగంధభరితమైన పుష్పాలతో పూజించినా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. మరియు ఇంట్లో చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. రేపు లక్ష్మీనారాయణుల్ని ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో ఉదయాన్నే వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి అంటుంది. చక్కగా ఉపయోగం చేసుకోండి. కుటుంబ సఖ్యత, భార్యాభర్తల సఖ్యత, పిత్రాజిత ఆస్తి ఏదైనా రావాలంటే అది వస్తుంది. గురుజీకి ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు క్షేత్రపాలక బలి అని ఆచరించాలి. ఈరోజు సాయంత్రం కాస్త బెల్లము తీసుకొని దాన్ని ఒక 5 నిమిషాలు నూనెలో అద్ది తదుపరి ఇంట్లో కాస్త నిప్పు రాజేసి ఆ నిప్పు పైన బెల్లం వేసి ఆ పొగను ఇల్లంతా చూపించాలి. తదుపరి దేవుడి గదిలో కూర్చొని ఏదైనా భక్తిపూర్వకంగా కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ ఏదైనా భగవంతు నామస్మరణ చేసి తులసీదేవి ముందు ఆవాల నూనెతో 2 దీపాలు వెలిగించండి. దీని వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరమై మహాలక్ష్మి ఆకర్షిస్తుంది. అంటే ఆర్థికంగా ధన సంపదలు అభివృద్ధి చెందుతాయి, దారిద్ర్యం దూరమవుతుంది.